దైవవాక్యాన్ని చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం. పాత నిబంధనలో 248వ పేజీ. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుదాం. ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలెనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా, ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలనని పరిష్కారముగా తెలుసుకునమనగా, దావీదు, నీ దాసుడనైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవిప్పుడు తెలుసుకుందువనెను. అందుకు ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకునిగా నిర్ణయింతునెను. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులు అతన్ని గురించి విలాపము చేసి రామాను అతని పట్టణములో అతన్ని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణ పిచాచములు గల వారిని, చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలీలందరినీ సమకూర్చెను. వారు గిల్బోవాలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూసి మనస్సునందు భయకంపమునుంది. యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీయూ సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిచాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా, వారు చిత్తము ఎందోరులో కర్ణపిచాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. 15వ వచనం చదువుదాం. 15వ వచనం. సమూయేలు, నా పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితవని సౌలును అడగగా, సౌలు, నేను బహుశ్రమలోనున్నాను. ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నము ద్వారానైనను నాకేమీయూ సెలవీయక ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలువనంపించితిన నేను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దానిని నిచ్చి ఉన్నాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయములో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురని సౌలుతో చెప్పగా. ప్రార్థన చేద్దాం. కృపగల మా ప్రియ ప్రభువా, శాశ్వతమైన ప్రేమతో విడువక మమ్మను ప్రేమించుచున్న మా తండ్రి, మీ ఘననామమునకు స్తుతులు స్తోత్రములు. మీరు మాకు అనుగ్రహించిన కాపుదల క్షేమమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మరి యొక్క మరణ పునరుద్ధాన దినములో
ఆత్మతో సత్యముతో మిమ్మును ఆరాధించుటకు నిజదేవుడవు సత్యదేవుడవైన మిమ్మును ఘనపరచి మీ ఘననామాన్ని హెచ్చించుటకు మీరు చూపిన కృపకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయనా, మమ్మను బలపరచండి, మరి ఎక్కువగా యోగ్యమైన రీతిలో మిమ్మను మహిమపరచుటకు కృప చూపించండి. మీ లేఖనాలను చదివి ఉన్నాం, మీ పాదపీఠము దగ్గర కనిపెట్టుకొని ఉన్నాం. దివ్యమైన మీ లేఖన భాగములలో నుండి మీ సత్య వాక్కును మాకు వినిపించండి. నాయనా, మీ వాక్యము అగ్ని వంటిది. నిజమే మా ప్రభువా, మాలో ఉన్న ప్రతి కల్మషం కాల్చివేయబడడానికి, తీసివేయబడడానికి కృప చూపించండి. బలహీనుడైన మనుష్యుని మరుగు చేయండి. శక్తిగల మీ వాక్కును మాకు వినిపించండి. ఈ సమయము ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నాము. మమ్మల్నందరినీ మీ దయగల కప్పజెప్పుకుంటూ ఆది యందు వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. సమూయేలు మొదటి గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ఉన్నాం. గతంలో సమూయేలు మొదటి గ్రంథాన్ని నేను మీ మధ్య ధ్యానిస్తూ వచ్చాను. దాని కొనసాగింపుగా 26 నుండి మరలా నేను ధ్యానం చేస్తున్నాను. చదివిన దాన్ని నేను చదవడం లేదు. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నాకు గుర్తున్న దాన్ని బట్టి నేను 25 అధ్యాయాలు ఇక్కడ ధ్యానం చేశానని నాకు గుర్తుంది. 26 నుండి నేను ప్రారంభించాను. మధ్యలో నేను లేఖనాలు చదవడం లేదు, మధ్యలోనివి నేను వివరించడం లేదు. ఏ ఒక్క వ్యక్తినో గుర్తుంచుకొని నేను వాక్యాన్ని చదవడం లేదు. ఈ లేఖన భాగాన్ని మరొక చాట ధ్యానం చేసిన ప్రభు నాకిస్తున్న నడిపింపును బట్టి వాక్యాన్ని అందిస్తాను. ఎప్పుడైనా వాక్యాన్ని వింటున్నప్పుడు అది నాకే అని అనిపిస్తే నీలో ఆ లోపం ఉందని మనం గుర్తించాలి. లేదంటే వాక్యం మనల్ని తట్టలేదు, అంతే, మనలో లోపం లేదని అర్థం. నువ్వైనా నేనైనా ఒకటే సూత్రం, మనందరికీ ఒకటే సూత్రం. ఆ వాక్యము సుత్య వంటిది. అది దెబ్బ కొడుతుంది, ఆడ లోపల డాగుందనుకోండి బాగా నొప్పి అనిపిస్తుంది, లేదనుకోండి నొప్పి అనిపించదు, అంతే. చాలా జాగ్రత్తగా లేఖన భాగాలను చదివేటప్పుడు, వినేటప్పుడు అది నాకే అనుకోవడం కంటే నాలో ఈ లోపం ఉందని గుర్తించి సరి చేసుకోవడం ఉత్తమం. అయినా నేను దాటి వెళ్తాను. 28వ అధ్యాయంలో మనం మొత్తం చదవలేకపోయాం, కొన్ని వచనాలను మనం జ్ఞాపకానికి తెచ్చుకున్నాం. మీకు అర్థమవడానికి క్లుప్తంగా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. 27వ అధ్యాయంలో దావీదు పారిపోయి ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళి దాక్కున్నాడు. సౌలుకు భయపడ్డాడు. సౌలు చంపేస్తాడేమో అనుకున్నాడు, పారిపోయి ఫిలిష్తీయుల దేశంలోనికి వెళ్ళిపోయి ఆకీషు రాజ్యములో, అనగా శత్రువు యొక్క రాజ్యంలో తలదాచుకున్నాడు. మనకు అర్థం అవడానికి ఆ పదాన్ని వాడాను, తలదాచుకున్నాడు. ఇప్పుడు ఈ శత్రువు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. ఇతనెవరు? దావీదెవరు? ఇశ్రాయేలీడే. అయినా ఈ శత్రువు అంటున్నాడు, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, నువ్వు నా దగ్గరికి వచ్చావు కదా, నాతో ఉంటున్నావు కదా, ఇప్పుడు నేను యుద్ధానికి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో యుద్ధానికి రా అని అడిగాడండి. ఏం చెప్పాలి? వాళ్ళు నా ప్రజలయ్యా, నేను రాకూడదయ్యా అని చెప్పాలి కదా. నేనేం చేస్తానో చూద్దు నువ్వు, నేనేం చేస్తానో నీకు చూపిస్తా అన్నాడు. అలా అయితే నాతో పాటు నువ్వు యుద్ధానికి వస్తే జీవిత కాలమంతా నిన్ను నా దగ్గరే ఉంచుకుంటా అంటున్నాడు ఆకీషు. జీవిత కాలమంతా నువ్వు నా దగ్గరే ఉంచుకుంటా నిన్ను అంటున్నాడు. ఇది జరిగింది మొదటి 2 వచనాలలో. 3వ వచనం నుండి మనం చదివితే, ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తున్నారు.
ఫిలిస్తీన్లు బయలుదేరి వస్తున్నారు. ఇశ్రాయేలీలు ఈయనతో యుద్ధం చేయాలి. ఇశ్రాయేలీలకు రాజు ఎవరు? సౌలు. సౌలు ముందుండి నడిపించాలి. ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తున్నారు కదా, దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు, దేవా ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తున్నారయ్యా, ఇప్పుడు నేను వెళ్ళాలా, యుద్ధం చెయ్యాలా, నాకు విజయం ఇస్తావా, నేను వెళ్ళాలా వద్దా అని అడిగాడండి. దేవుడు మౌనంగా ఉన్నాడు. ప్రవక్తలను అడిగాడు, వాళ్ళు మౌనంగా ఉన్నారు. దేవుణ్ణి అడిగాడు, దేవుడు మౌనంగా ఉన్నాడు. ఊరీము ద్వారా దేవుడు మాట్లాడాడు, ఊరీము ద్వారా అడిగాడు, అయినా మాట్లాడలా. కళల ద్వారా దేవుడు మాట్లాడేవాడు, అలాగనే మాట్లాడతాడేమోనని కళల ద్వారా చూశాడు, అలా కూడా దేవుడు మాట్లాడాడు. ఏ విధము చేత దేవుడు సౌలుతో మాట్లాడలేదు. శత్రువులేమో యుద్ధానికి వస్తున్నారు, వాళ్ళంతా కూడి వస్తున్నారు, యుద్ధం చేయడానికి దగ్గరకు వచ్చేస్తున్నారు. దేవుడేమో మాట్లాడటంలా, ఏం చేయాలో అర్థం కావటంలా. సందర్భం అర్థమవుతుంది కదా. ఫిలిస్తీన్లు దగ్గరకు వచ్చేస్తున్నారు, యుద్ధానికి వస్తున్నారు. ఇశ్రాయేలీలు వెళ్ళాలా వద్దా, యుద్ధం చెయ్యాలా వద్దా, చేస్తే విజయం వస్తుందా లేదా, దేవుడేం మాట్లాడటంలా. భయం పుట్టుంది, భయపడిపోతున్నాడు. అయ్యో ఏమవుతుందో, అమ్మో ఏమైపోతానో అన్న భయం బయలుదేరింది. ఏం చేయాలో అర్థం కాక అన్నాడు, కర్ణ పిశాచములను పిలవండి అన్నాడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పనా, సోది చెప్పే వాళ్ళని పిలవండి అన్నాడు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడటం లేదు, స్వప్నం ద్వారా మాట్లాడటం లేదు, ఏ రీతిన దేవుడు మాట్లాడటంలా. సోదాలు నన్ను అడుగుదాం అన్నాడండి. సోది పిలుచుకున్నాడు. కర్ణ పిశాచములు గలవారిని పిలిచి అడిగాడు. ఆ కర్ణ పిశాచము గలది వచ్చి కూర్చుంది. అయ్యా ఎవరు కావాలి, ఏం మాట్లాడాలి నీకు? మనల్ని అడుగుతారు, మా తాతను పిలువు. వెళ్ళిపోయాడు. ఆ తాతను పిలువు, తాత ఏం చెప్తాడు ఇందాం. నేను విన్నానండి, మా అక్కే అడిగిద్ది. మా తాత వెళ్ళిపోయిన మాట వాస్తవమే, మా తాత గురించి మా అక్కే అడిగిద్ది. వాళ్ళు విగ్రహారాధికులండి, వాళ్ళకి తెలియదు. ప్రభువుని నమ్మిన వాళ్ళు కూడా సోది అడుగుతారా? అడుగుతారు. సౌలు అడిగాడు కదా, ఎవరు కావాలని అడిగింది. ఆ సోది చెప్పే ఆమె. అంటే సమూయేలును పిలువు. సమూయేలు భలే మాట్లాడేవాడు బతికున్నప్పుడు. సమూయేలును పిలువు. అబ్బా బతికున్నంత కాలం సమూయేలు మాట వినలా. సమూయేలు చచ్చిపోయాక సమూయేలు మాట అవసరం, సమూయేలు పిలువు అన్నాడు. ఆ సోది చెప్పి ఆవిడ సమూయేలు పిలిచింది. సమూయేలు వచ్చాడండి. సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చి సౌలును అడుగుతున్నాడు, ఎందుకు నన్ను పిలిపించావు అన్నాడండి. అంటే దేవుడు నాతో మాట్లాడడం మానేశాడయ్యా, నాకేం చేయాలో అర్థం కాలేదు, అందుకని నిన్ను పిలిపించాను, నువ్వన్నా మాట్లాడంటే మాట్లాడడానికి ఏమీ లేదు. నేను బ్రతికి ఉండంగా నీకు సెలవిచ్చాను, దేవుడు చెప్పిన మాట నీతో చెప్పాను, అది స్థిరం. దేవుడు నిన్ను నెట్టివేశాడు, దేవుడు నిన్ను త్రోసివేశాడు. నీ పగవాడు, నీ శత్రువు, వానికి నీ రాజ్యాన్ని అప్పగించాడు. దేవుడు ఎప్పుడో నిన్ను తోసివేశాడు. ఫిలిస్తీన్ల చేతిలో నువ్వు చనిపోతున్నావు, నీ కుమారులు చనిపోతున్నారు. రేపు ఈ దినానికి మీరిద్దరు నా దగ్గర ఉంటారన్నాడండి. గుండె చచ్చిపోయిందంతే. ఆ విజయం రాదు అంటే ఒక మాటలో పోయేది. అలా మీరు ఓడిపోతారో, నువ్వు చనిపోతావు, నీ కుమారులు చనిపోతారో, రేపు ఈ దినానికి మీరు నా దగ్గర ఉంటారన్నాడు. ఇక గుండె అదిరిపోయింది, చచ్చిపోయాడు. అన్నం తినయ్యా, అన్నం తినయ్యా అంటే అన్నం వద్దేం వద్దన్నాడని మంచం పట్టాడు. ఇక అంతే. ఆ మాటలు విన్న తర్వాత ఇక దెర్ ఈజ్ నో హోప్, నిరీక్షణ లేదు, ఆధారం లేదు. దేవుడు తోసివేశాడు, నేను చనిపోబోతున్నాను, నాకు ఇక ఏ సహాయం లేదన్నప్పుడు అన్నం ఎలా తినగలడు? రేపు ఈ దినానికి నువ్వు నా దగ్గర ఉంటావన్న మాట చెప్తే, ఆ మాట అందెవరో? సమూయేలు. సమూయేలు ఏమయ్యాడు? చనిపోయాడు. అంటే రేపు ఈ దినానికి నువ్వు నా దగ్గర ఉంటావంటే చనిపోయి నువ్వు నాతో కూడా ఉంటావా? ఆహా, అయిపోయింది నా పని. ఈ సంగతి అర్థమైన తర్వాత సౌలికి అన్నం తినలా, మంచం పట్టేసి బ్రతిమిలాడారండి. అయ్యా 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 ఒక్క ముద్ద తిని, ఏం కాదులే ఒక్క ముద్ద తినారు, బ్రతిమిలాడారు. భూమి మీద చిట్ట చివరి భోజనం చేశాడు. ద లాస్ట్ మీల్, దట్ ఈస్ ద లాస్ట్ మీల్.
ఈ 28వ అధ్యాయములో తాను చేసిన భోజనం చిట్ట చివరి భోజనం. మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి, మీకు అర్థం అవ్వడానికి నేను దీన్నంతా వివరించి చెప్పాను. ఇప్పుడు మనం కొన్ని మాటలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని లేఖనాలను చదివి ప్రభు అందించే మాట కొరకు కనిపెడదాం. ఈ భావాన్ని మన హృదయంలో ఉంచుకొని మనం లేఖనాలను ధ్యానం చేద్దాం. రండి, 28వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినములలో అనే మాట. 28వ అధ్యాయం మొదటి పదం ఆ దినములు. ఏ దినాలు చెప్పండి? ఏ దినాలు? దావీదు ఫిలిష్తీయుల దేశం పారిపోయిన దినం, పారిపోయిన దినాలు. దావీదు భయపడిన దినం, దావీదు విశ్వాసములో సన్నగిల్లిన దినం. గత వారం మనం ఆలోచన చేసాం, మీకు గుర్తుందని నేను నమ్ముతున్నా. గత వారం మనం ఆలోచన చేసాం. దావీదు బలహీనుడైపోయాడు, దావీదు విశ్వాసములో దిగజారిపోయాడు, భయపడి పారిపోయాడు. ఆ దినాలలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయవలనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలనని పరిష్కారముగా తెలుసుకొనుమునగా దావీదు, నీ దాసుడనైన నేను. ఎవరికి దాసుడైపోయాడు చెప్పండి? ఆకీషుకు దాసుడైపోయాడు, శత్రువుకు దాసుడైపోయాడు, అపవాదికి దాసుడైపోయాడు. ఆహా, ఎంత బలహీనుడైపోయాడు! దేవునికి దాసుడుగా ఉండవలసిన వాడు, దేవుని మాట వినవలసిన వాడు, దేవుని ప్రజలతో ఉండవలసిన వాడు, దేవుణ్ణి సేవించవలసిన వాడు అపవాది లేక శత్రువును చూసి అంటున్నాడు, నీకు నేను దాసుడనయ్యా. ఏంటయ్యా ఈ కార్యాలు? దావీదు యొక్క స్థితి చూస్తే బాధేస్తుందండి. మీరు ఆలోచన చేయండి. ఆ మాటలు చూస్తే బాధేస్తుంది, హృదయం నొచ్చుకుంటుంది. దావీదేనా ఈ మాటలు పలుకుతుంది? నా తల్లి దగ్గర సైన్యము చేయుచుండగా నీవే కదా నాకు విశ్వాసం పుట్టించావన్నావే. గొర్రెలను కాచేటప్పుడు సింహము ఎలుగుబంటి నుండి రక్షించానన్నావే. ఇంత బలశాలివే, గొల్యాతుని గురి చూసి కొట్టి చంపినవాడవే. నీవేనా దావీదా? నువ్వేనా? ఎస్, నేనే. ఇలా అయిపోయాను చూడండి. దావీదు యొక్క జీవితం మనకొక పాఠం ప్రియులారా. ఎన్నడే కాని అపవాదిని చూసి సెల్యూట్ కొట్టకూడదు. నీ దాసుడనయ్యా, నువ్వేం చెప్తే అది నేను చేస్తానయ్యా. ఎవరు చెప్తే? అపవాది చెప్తేనా? శత్రువు చెప్తేనా? వాక్య విరుద్ధమైన వాటికి మనం నమస్కారం చెయ్యాలా? వాటికి లొంగిపోవాలా? ఇంతగా దిగజారిపోవాలా? ఆలోచన చెయ్యండి. దేవుడిచ్చిన ఘనత ఏమైపోయింది? చదువుదామా 2వ వచనం, మనకు అర్థం అవడానికి. 2వ వచనం. దావీదు, నీ దాసుడనైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకొందువు అనెను. చూసారా? నేను చెయ్యబోదేదో నువ్వు తెలుసుకుంటావయ్యా అంటున్నాడు. అమ్మా వినండి. దావీదును దేవుడు కోరుకున్నాడు. ఎందుకో తెలుసా? ఫిలిష్తీయుల చేతి నుండి ఇశ్రాయేలీలను రక్షించడానికి, ఇశ్రాయేలీలతో యుద్ధం చేయడానికి కాదు. అమ్మా, అర్థమవుతుందా? అయ్యా, అర్థమవుతుందా? దావీదును దేవుడు ఎందుకు కోరుకున్నాడు? ఫిలిష్తీయుల చేతి నుండి ఇశ్రాయేలీలను రక్షించడానికి. ఇశ్రాయేలీలను రక్షించవలసిన వాడు ఇశ్రాయేలీలతోనే యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నాడు. అవ్వా, ఇంతకంటే ఘోరమేముందండి? ఇశ్రాయేలీలను రక్షించవలసిన వాడు ఇశ్రాయేలీలతో యుద్ధం చేస్తానికి బయలుదేరుతున్నాడు. నీ దాసుడు ఐఎమ్ రెడీ, నేను వస్తాను నీతో పాటు అంటున్నాడు. అయ్యో, గొల్యాతును చంపి ఇశ్రాయేలీలను రక్షించావే, అలాంటి వాడు ఇప్పుడు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వెళ్తున్నావే. ఎంత జారిపోయావు, ఎంత దిగజారిపోయావు దావీదా నాయనా, ఎంత జారిపోయావు. విశ్వాసములో మనం సన్నగిల్లినప్పుడు,
అల్ప విశ్వాసులమైనప్పుడు, బలహీనులమైనప్పుడు, మనలో ఉన్న ఆసక్తి సన్నగిల్లినప్పుడు మనం ఎంత జారిపోతామో, ఎంత దిగజారిపోతామో, ఎంత బలహీనులమైపోతామో. అమ్మా వినండి. దావీదు తన ఏర్పాటు ఏంటో మర్చిపోయాడు. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దావీదుని, ఆ సంగతిని మర్చిపోయాడు. దావీదు పట్ల దేవుని సంకల్పం ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి, దాన్ని కూడా మర్చిపోయాడు. అబ్బా, ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుందా? విశ్వాసి, దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు నీ కొరకై ఒక ఏర్పాటు చేశాడు. పాపం ఏం చేస్తుందో తెలుసా? ఆ ఉద్దేశాలన్నీ మర్చిపోయేటట్టు చేస్తుంది. నీ ఏర్పాటును మర్చిపోయేటట్టు చేస్తుంది. ఏమోలేండి, ఏదైతే అది ఇప్పుడు చేసేద్దాం అనిపిస్తుంది. పాపం అలా ప్రేరేపిస్తుంది. జాగ్రత్త. అసలు దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవునికి నా పట్ల ఉన్న ఉద్దేశం ఏంటి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు నా నుంచి? నేనేం చేస్తున్నాను? ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. నేను మాట్లాడేదేంటి, నేను చేసేదేంటి, నా కార్యాలేంటి, నా క్రియలేంటి, అసలు దేవుడు ఎందుకు నన్ను పిలుచుకున్నాడు, నన్ను సంఘములో ఎందుకు ఉంచాడు, మనం ఏం చేస్తున్నాం? ఉద్దేశాలు మర్చిపోయాములేండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆ వ్యక్తి ఈ వ్యక్తి, అది ఇది, ఆ సంగతి ఈ సంగతి. నో, దేవుడు ఇందుకోసం కాదు నన్ను పిలుచుకుంది. సువార్త పని, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడం, యేసు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడం. ద వన్ అండ్ ఓన్లీ వన్ టాస్క్, ఒకే ఒక్క పని దేవుడు మనకిచ్చింది. ఇది మర్చిపోయాం. చెప్పరే, ఆ ఉన్న ఒక్క ఉద్దేశాన్ని మర్చిపోయాం. మిగిలినవన్నీ చేస్తున్నాం. మనకు అన్నీ కావాలి. నన్ను క్షమించండి. ఏమయ్యా పారిపోయావంటే నేను చెప్తా, ఇప్పుడు నిలబడినా నేను చెప్తున్నా నేనండి. బ్రతికినంత కాలం క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తానని దేవునికి ప్రమాణం చేశాను. ఇక్కడ కాతే మరొక చాట, ఎక్కడైనా సరే ప్రభువా నీవు అవకాశం ఇస్తే ఎక్కడైనా నిలబడి నిన్ను గురించి నేను సాక్ష్యము చెప్తాను. నా జీవితం గురించే చెప్తా. నిన్న పిలిచారు నన్ను, బుధవారం రాయ్యా మా దగ్గర సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యమే చెప్పు, వాక్యం వద్దు, సాక్ష్యం చెప్పమన్నా. ఎస్, ఐఎమ్ రెడీ, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వస్తానన్న. ప్రియులారా, బ్రతికినంత కాలం క్రీస్తుని గురించి మనం సాక్ష్యము ఇవ్వాలి. ఆయనంత ఘనుడో, ఆయనంత గొప్పవాడో, ఆయనంత గొప్ప కార్యాలు చేస్తాడో, ఆయన మన కొరకు ఎలాగూ చనిపోయి తిరిగి లేచాడో, ఆయన సంకల్పం ఏంటో ఆయనను గూర్చి సాక్ష్యం ఇవ్వడం తప్ప వేరొక పని నాకు లేదు. మనకు ఉండకూడదు కూడా. ఆ సంకల్పాన్ని, దేవుని యొక్క ఆ ఉద్దేశాన్ని మనం మరిచిపోకూడదు. నిద్రలో కాదు, ఎప్పుడైనా సరే. దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడు, నా ఏర్పాటు ఏంటి, దేవుడు ఎందుకు నన్ను నిలబెట్టాడు, నేను ఇక్కడ ఎందుకు నిలబడ్డాను. అమ్మ వినండి, నేను ఇక్కడ ఎందుకు నిలబడ్డాను? ఏ మాట పడితే ఆ మాట చెప్పడానికా? నా హృదయానికి తోచింది చెప్పడానికా? నా మనసుకు నచ్చింది చెప్పడానికా? నా ఇష్టం నా ఇంటి దగ్గర వదిలిపెట్టాలి. వాక్యం ఏది చెప్పిందో దానినే అందించాలి. వాక్యం యొక్క ఉద్దేశం, వాక్యం యొక్క సంకల్పం, వాక్యములో ఉన్న ఏర్పాటు, దేవునిని ప్రత్యక్షపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అది మర్చిపోయి ఏదేదో చేస్తే దేవుని నామానికి ఎలా మహిమ వస్తుందండి? నేను ముందుకు వెళ్తున్నాను. దావీదు తన ఏర్పాటును, దేవుడు తనను ఏర్పాటు చేసుకున్న ఉద్దేశాన్ని, సంకల్పాన్ని ఏం చేశాడు? మరిచిపోయాడు. రండి, 2వ వచనం మరలా చదువుదాం. దావీదు, నీ దాసుడనైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకొందువనెను. అందుకు ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడుగా నిర్ణయింతునెను. ఆ మాట, ఎప్పటికీ నిన్ను నా సంరక్షకునిగా అంటే ఆకీష్ ఉద్దేశం ఏంటి చెప్పండి? ఆకీష్ ఉద్దేశం ఏంటి? పర్మనెంట్గా, శాశ్వతంగా నువ్వు నాతో
లోకం ఎప్పుడు ఇదే చెప్పిద్ది. అయ్యా అయ్యా వినండి, చిన్న ఆశ చూపి లోకంలోనికి లాగేస్తాడు. మెల్లిగా లాక్కుంటాడు. లాక్కున్న తర్వాత ఇక తిరిగి రావాలంటే చెప్పండి, పాపం ఎలాంటిదో తెలుసా? దొంగ ఊబి అన్నారు. దొంగ ఊబి. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఆ కాలువ గట్టు పైనుంచి దూకుతూ ఉండేవాళ్ళు. ఆ దూకుతూ ఉంటే ఆ పక్కన ఉన్నాడు అన్నాడు, అరే ఇక్కడ మాత్రం దూకబాకండి అయ్యా, కొంచెం పక్కా జరిగి దూకండి అన్నాడు. ఎందుకు అని అడిగానండి నేను. అక్కడ ఊబి ఉంది, ఇక దూకితే లేచేది లేదు అన్నాడు. అయ్యి ఏమైద్ది, బురదే కదా, కాళ్ళతో తని పైకి లెగుస్తాడు కదా అంటే, ఊబిలో దిగినాడు ఇక పైకి రాడు అన్నాడు. ఏమైందంటే కాళ్ళకి ఆధారం దొరకదు, కాళ్ళకి ఇక ఆధారం ఉండదు, కాలు తంతానికి ఉండదు, మనకి మళ్ళీ పైకి రావడానికి ఆధారం ఏమీ దొరకదు. కాళ్ళు తంతా ఉంటే లోపలికి వెళ్తూ ఉంటాయి, కాళ్ళు తంతా ఉంటే లోపలికి వెళ్తూ ఉంటాయి. మెల్లిగా ఇక్కడ దాకా ఇక్కడ దాకా ఇక్కడ దాకా ఇక్కడ దాకా ఇక్కడ దాకా వెళ్ళిపోతానే ఉంటాం. పైకి రావడానికి ఆధారం దొరకదు. అది ఊబి అంటే. పాపపు ఊబిలో చిక్కుకోబాకండి. ఒకటి ఒకటిగా చేస్తారు, వందల వేలైపోతాయి, పాపంలో పడిపోతారు, బయటికి రాలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు. జాగ్రత్త జాగ్రత్త. రండి ముందుకు వెళ్దాం. దావీదు యొక్క ఉద్దేశం మర్చిపోయాడు, దావీదు యొక్క సంకల్పాన్ని మర్చిపోయాడు. శత్రువేమో పర్మనెంట్గా ఉంచుకోవాలనుకుంటున్నాడు. ప్రియులారా, మనకు ఒక పాఠం, ఎన్నడే కానీ శాశ్వతంగా మనం లోకంలో ఉండిపోకూడదు. మన తప్పులను సరి చేసుకుంటూ దేవుని వైపు చూస్తూ దేవుని సంకల్పాన్ని దేవుని ఏర్పాటును జ్ఞాపకానికి తెచ్చుకుంటూ దేవునిని వెంబడించాలి. దేవుని ప్రజలతో మనం ఉండాలి. నేను ఒక మాట చెప్పనా, ఎక్కడ ఉన్నా, ఏ ఊరు వెళ్ళినా, ఏ ఉద్యోగానికి వెళ్ళినా, ఏ చదువుకి వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా దేవుని బిడ్డలతో మన సహవాసం ఉండాలి. దేవునితో మన సహవాసం ఉండాలి. దేవుని సంఘముతో మన సహవాసం ఉండాలి. సంఘానికి దగ్గరగా, సంఘానికి అందుబాటులో, దేవునికి అందుబాటులో మనం ఉండాలి. సమయంలో ఉంటే సమయంలో దేవుడు పిలిచాడు, అనన్య ఉంటే అనన్యాన్ని దేవుడు పిలిచాడు. నువ్వు దగ్గరగా ఉంటే దేవుడు నిన్ను పిలుస్తాడు, నిన్ను ఉపయోగిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. తన ఉద్దేశాలన్నిటినీ నీ పట్ల ఆయన నెరవేరుస్తాడు. దాటి వెళ్తున్నాను. రండి 4వ వచనం చదువుదాం. 4వ వచనం, 28వ అధ్యాయం 4వ వచనం. ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలీలందరినీ సమకూర్చెను. వారు గిల్బోవాలో దిగిన. సౌలు ఫిలిస్తీన్ల దండును చూసి మనస్సునందు భయకంపమునుంది. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను, ఉరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీయూ సెలవీయకుండెను. సౌలు భయపడ్డాడంట. సౌలు ఏం చేశాడు? భయపడ్డాడు. అమ్మా, భయం ఎప్పుడు కలుగుతుందంటే అవిశ్వాసం, దేవునికి దూరం అవడం. దేవునికి దూరమైనప్పుడు, మనలో అవిశ్వాసం ఉన్నప్పుడు మనలో భయం అనేది బయలుదేరుతుంది. మీకు తెలుసు కదా, అందరూ భయపడుతున్నారు, కానీ ఒక వ్యక్తి భయపడాలి. ఆ గొల్యాతు మీదకి వెళ్ళేటప్పుడు దావీదు ఏమయ్యా అంటే, యుద్ధము యెహోవాదే అంటే తన విశ్వాసము గొప్పది. విశ్వాసాన్ని బట్టి ధైర్యం. అందరూ వణికిపోతున్నారు. ఏమయ్యా అంటే, ఎంత ఎత్తున్నాడో తెలుసా, అతని చెయ్యి ఎంత పొడవుందో తెలుసా, అతని ఆయుధం ఎంత పెద్దదో తెలుసా, అసలు ఎవరైనా అతని ఎదుట నిలవబడగలరా అని కథలు చెప్తున్నారు. కథలు. భయపడని ఒక్క వ్యక్తి దావీదు ధైర్యంగా వెళ్ళాడు. విశ్వాసం ధైర్యం ఇస్తుంది. ఎప్పుడు విశ్వాసంలో తగ్గిపోతావో, ఎప్పుడు విశ్వాసంలో సన్నగిల్లిపోతావో అప్పుడు భయం. చిన్న తలనొప్పి కూడా మనల్ని భయపెట్టిద్దండి. చిన్న తలనొప్పి కూడా మనల్ని ఏం చేసిద్ది చెప్పండి? అదేందన్నా తలనొప్పి చిన్నది అంటావంటే నిజమే, అది చిన్నదే. చిన్నవి కూడా మనల్ని భయపడతాయి. వానపాము కూడా కట్ల పాములాగా కనపడిద్దండి. ఎప్పుడు? అవిశ్వాసములో
బలహీనమైపోయినప్పుడు. నిజం, చిన్న చిన్న వాటికే భయపడిపోతాం. సౌలు భయపడిపోతున్నాడు. ఫిలిష్తీయులు వస్తున్నారు, ఏమైపోతాను. ఎన్నిసార్లు ఫిలిష్తీయులను జయించావు? రాజువై ఎంత కాలమైంది, ఎన్ని విజయాలు ఇచ్చాడు దేవుడు. ఎందుకంత భయం కారణం అవిశ్వాసం, బలహీనమైపోవడం. రండి, అక్కడే ఒక వచనం, ఆ వచనాన్ని మరలా చదువుదాం. 6వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా అయినను, ఉరీము ద్వారా అయినను, ప్రవక్తల ద్వారా అయినను ఏమీ సెలవీయకుండెను. వినండి, తలలెత్తండి. ఒక్క మాట. మనం దేవునికి దూరం అయ్యాము అనడానికి గొప్ప సూచన. దేవుడు మనలను విడిచిపెట్టాడు అనడానికి ఒక గొప్ప సూచన ఏంటో తెలుసా? దేవుడు మనలను నెట్టివేసినప్పుడు దేవుడు మనకిచ్చే గొప్ప పనిష్మెంట్, ద గ్రేట్ పనిష్మెంట్ ఏంటో తెలుసా? మాట్లాడకపోవడం. దేవుని స్వరం వినపడదు, దేవుని మాటలు వినపడవు, దేవుడు మనకు అర్థం కాడు. అదే గొప్ప పనిష్మెంట్. ఆలోచన చెయ్యండి. సౌలును విడిచిపెట్టాడు, సౌలును నెట్టివేశాడు. సౌలుకు దేవుడు శిక్ష విధిస్తున్నాడు. ఏంటా శిక్ష అంటే మాట్లాడకుండా ఉండడం, మౌనంగా ఉండడం. దేవుడు మాట్లాడలేదు, ఎంత ప్రయత్నం చేసినా మాట్లాడలా. దేవుడు నీతో మాట్లాడతలేదంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడేమో, జాగ్రత్త. అన్నా, నేను వాక్యం చదివానన్నా దేవుడు నాకు ఏమీ చెప్పట్లేదన్నా. నేను వచ్చి కూర్చుంటున్నానన్నా నా దేవుడు నాతో ఏం మాట్లాడతలేదన్నా అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడేమో. దేవుడు నీతో మాట్లాడటం లేదంటే దేవుడు నీకు శిక్ష విధిస్తున్నాడేమో, జాగ్రత్త. నీలో ఉన్న లోపాలను సరిచేసుకో. ప్రభువా, పాపిని నన్ను కరుణించమని ఆయన పాదాల మీద పడు. నీలో ఉన్న లోపాలను దిద్దుకో, పోయిన దాన్ని తిరిగి పొందుకో. సౌలుతో దేవుడు మాట్లాడడం మానివేశాడు. ఏం చేయాలండి? దేవుని పాదాలు పట్టుకోవాలి కదా. ఏం చేశాడో తెలుసా? కర్ణపిశాచముల గల దానిని పిలిచాడు. 7వ వచనం చదువుదామా? 7వ వచనం ఎవరన్నా చదివి సహాయం చేయండి. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి. మీరు కర్ణపిశాచములు గల ఒక స్త్రీని కనుగొనుడి. నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞేయుగా. దేవుని దగ్గర విచారణ చేయాలి, దేవుణ్ణి అడగాలి, దేవుడు మాట్లాడాలి. దేవుడు మాట్లాడకపోతే ఎక్కడ పోతున్నాడు? కర్ణపిశాచములో. చాలామంది ఈనాడు ఇలాగే ఉన్నారండి. మనకేదన్నా సమస్య వస్తే, మనకేదన్నా బాధ కలిగితే సేవకులను అడగాలి, పెద్దలను అడగాలి, సహోదరులను అడగాలి, దేవుణ్ణి అడగాలి, వాక్యాన్ని అడగాలి, ప్రార్థన చెయ్యాలి. లోకంతో ఏం పని అండి? అవిశ్వాసుల దగ్గర విచారణ చేస్తున్నారు, అన్యుల దగ్గర విచారణ చేస్తున్నారు. కొరింథీ పత్రికలో అన్నాడు, ఒక సహోదరుడు మరొక సహోదరుని మీద వ్యాజ్యమాడుతున్నాడు. మీలో న్యాయం తీర్చేవాడు ఎవడు లేడా? మీరెందుకు లోకానికి వెళ్తున్నారు? ఏమయ్యా అంటే లోకాన్ని ఆశ్రయిస్తున్నారు, లోకంలో ఉన్న వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు, లోకంలోనికి వెళ్ళిపోతున్నారు. ఇది ఎంత మాత్రం తగింది కాదు ప్రియ సోదరుడా. ఆలోచన చేయి. కర్ణపిశాచముల దగ్గరికి వెళ్ళినట్టే దేవుని దగ్గర విచారణ చేయి, దేవునికి ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు, సహోదరులను అడుగు, పెద్దలను అడుగు, పరిశుద్ధులను అడుగు. మీరందరూ కూర్చోండి, పరిష్కరించుకోండి. అంతే తప్ప లోకంలోనికి ఎన్నడే కానీ వెళ్ళకూడదు. భార్యాభర్తలే కానీ, కుటుంబమే కానీ, మీ మధ్య సమస్య వస్తే సంఘ పెద్దలు ఉన్నారు, రండి. లోకంలోనికి వెళ్ళిపోబాకండి. అవిశ్వాసులు చేసే పనులు మనం చేయకూడదు. ప్రభువు నమ్మిన మనం ఎన్నడూ చేయకూడదు. భార్యాభర్తల మధ్య సమాధానమైన పెద్దల దగ్గరికి రండి. కుటుంబంలో ఉన్న ఏ చిన్న సమస్య అయినా పరిశుద్ధుల దగ్గరికి రండి, ప్రభువు దగ్గరికి రండి. దేవుడు మీకు పరిష్కారం చూపిస్తాడు. లోకంలోనికి వెళ్తే ఏం జరిగిద్దండి? లోకంలో దగ్గరికి వెళ్తే ఏం జరిగిద్ది? అటు ఇటు ఇద్దరిని మోసం చేస్తారండి. జరిగేది ఇదే ప్రియులారా. ఎన్నడే కానీ
లోకాన్ని ఆశ్రయించకూడదు. కర్ణ పిశాచములను ఆశ్రయించాడు. ఆ చిన్నది వచ్చిందండి, కర్ణ పిశా సోది చెప్పే చిన్నది వచ్చింది. సౌలు చూసి భయపడిపోయింది. ఎందుకో తెలుసా? నిన్నటిదాకా కర్ణ పిశాచములు గలవారిని అందరిని పట్టి బయటికి నెట్టేశాడు, చంపేశాడు. ఇవాళ నన్ను పిలుస్తున్నాడు, నన్ను కూడా చంపుతాడేమోనని భయపడింది. చూడండి, నిన్నటిదాకా ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వాళ్ళు వెళ్తున్నాడు అనమాట. అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళ్తున్నాడు సౌలు. అయ్యో 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 అయ్యో, టూ సాడ్. ఎంత విచారమో! ఏమాత్రం స్పర్శ లేకుండా, సెన్స్ లేకుండా, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, నేను వెళ్ళకూడదు కదా, నేను విచారణ చేయకూడదు కదా, నేను కర్ణ పిశాచములు గలదాన్ని అడగకూడదు కదా, నేనెందుకు ఇలా చేస్తున్నాను, నేను ఆలోచించకుండా కర్ణ పిశాచము గలదాని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు చిన్నది అడిగింది, ఎవరు కావాలయ్యా అంటే సమూయేలును పిలవమన్నాడు. సమూయేలుని పిలిచారు. చూడండి 15వ వచనం. సమూయేలు నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడుగగా సౌలు నేను బహు శ్రమలో ఉన్నాను. ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా అయినా స్వప్నముల ద్వారా అయినా నాకేమీ సెలవీకి ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించి నేను. అందుకు సమూయేలు యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? ఎక్కడికి వెళ్తే ఏం ప్రయోజనం అండి? లోపం మన దగ్గర ఉంది. మనం ఎక్కడికి పోయినా మనకు పరిష్కారం. అమ్మ చెప్పండి, భార్యాభర్త ఇద్దరు కూర్చుంటే సమాధానం దొరికిద్ది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ కుటుంబమైనా గుర్తుపెట్టుకోండి. వివాహమైన వ్యక్తిగానే చెప్తున్నా, కాకముందు చెప్తే భయపడేవాడిని. ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తలు కూర్చుంటే ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం దొరికిద్ది. నేను చెప్తున్నా, అన్నదమ్ములు ఇద్దరు కూర్చుంటే పరిష్కారం దొరికిద్ది. సంఘ పెద్దలందరూ కూర్చుంటే పరిష్కారం దొరికిద్ది. సంఘమంతా కూర్చుంటే పరిష్కారం తప్పక దొరికిద్ది. ఏ పెద్ద సమస్యకైనా పరిష్కారం దొరికింది. పరిష్కారం దొరకని సమస్య ఈ భూమి మీద లేదు. దేవుడు చూపిస్తాడు. మనం లోకం దగ్గరికి వెళ్తే ఏం దొరికిద్ది? అందుకే అంటున్నాడు సమూయేలు, నా దగ్గరికి వస్తే ఏం ప్రయోజనం? దేవుడు నెట్టేశాడు, నువ్వు నా దగ్గరికి వచ్చావు, ఏ లాభం అంటున్నాడు. నిజమే, లోకం దగ్గరికి వెళ్తే ఏం ప్రయోజనం? తర్వాత వచనం చదువుదాం. దేవుడు ఎందుకు నెట్టివేశాడో కూడా సెలవిచ్చాడు. యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దానిని ఇచ్చి ఉన్నాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక. ఈ మాట జాగ్రత్తగా చదువుదాం. 18వ వచనం. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక. అమ్మా ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎందుకు ఎడబాశాడు? సౌలుని దేవుడు ఎడబాశాడు. దేవుడు దూరంగా పెట్టాడు. ఎందుకు? ఆయన మాటకు ఆడొక మాట ఉంది, దేవుడు నీకు పగవాడయ్యాడు అని ఉందండి. దేవుడు ఏమయ్యాడంట? పగవాడు. అరే, దేవుడే మనకు శత్రువు అయిపోయాడు. ఎందుకు చెప్పరే? ఆయన మాటకు లోబడాల, అంతే. ఆయన మాటకు లోబడకపోతే, వాక్యానికి లోబడకపోతే, వాక్య సత్యానికి లోబడకపోతే, నేను ఇట్టాగే చేస్తా, ఇట్టాగే మాట్లాడతా, ఇలాగే నడుచుకుంటా, నాకు నచ్చింది చేస్తా, నాకు నచ్చింది జరగాలి, నేనింతే అను. దేవుడు ఒకరోజు నిన్ను ఎడబోస్తాడు. దేవుడు నీకు దూరం అయిపోతాడు. దేవుడు నిన్ను నెట్టివేస్తాడు. దేవుని మాట నీకు వినబడదు. దేవుడు నీకు శత్రువు అయిపోతాడు. ఆ రోజు అర్థమైంది నీకు అది ఎంత కఠినమో. ఏం చేయాలి? మనం అందరం దేనికి లోబడాలి? దెర్ ఇస్ నో ములాజా లేదు. అంటే వారు వీరు అనే తేడా ఏమీ లేదు ఇక్కడ. అమ్మ వింటున్నారా? సంఘంలో కానీ లోకంలో కానీ వాళ్ళు వీళ్ళు అన్న తేడా ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ దేనికి లోబడాలి?
అదేందండి వాళ్ళు పెద్దలండి, అదేందండి వాళ్ళు అధ్యక్షులండి, వాళ్ళు ఏందండి సేవకులండి, వాళ్ళు ఏందండి సువార్థికులండి, వాళ్ళు ఏందండి ఎవరైనా ఒకటే. వాక్యము దగ్గర ఏ వ్యక్తి అయినా ఒకటే. వాక్యానికి ఏమవ్వాలి? వాక్యం ఇలా చెప్తుందంటే దానికి లోబడాలి. వాక్యానికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి, వాక్య సత్యానికి లోబడాలి. వాక్య సత్యం ఇలా చెప్తుంది, చేస్తాను, నేను చేస్తాను, ఐఎమ్ రెడీ. వాక్య సత్యానికి లోబడాలి, వాక్యానికి లోబడాలి. అమ్మాయ్య, ఈ మాట మన హృదయంలో నాటుకున్నాం. కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో, సంఘములో, ప్రతి అడుగులో దేవా నీ వాక్యానికి నేను లోబడతా, నీ వాక్యాన్ని నేను సన్మానిస్తా, నీ వాక్యాన్ని నేను గౌరవిస్తా. అమ్మా వింటున్నారా? నీ వాక్యాన్ని నేను గౌరవిస్తా. అమాలేకీలను చంపమంటే అయ్యగారు, ఏ అయ్యగారు? సౌలు. అమాలేకీలను చంపిరాయి అంటే కొంత మిగుల్చుకొని వచ్చాడు, కొంత దాచుకొని వచ్చాడు. ఏమయ్యా, నేను అందరిని చంపమన్నాను కదా, నువ్వెందుకు దాచుకొచ్చావంటే నీకు బలి ఇవ్వడానికే ప్రభువా. అబ్బా, ఎందుకయ్యా అక్రమంగా సంపాదించావంటే నీకు కానుకిస్తాను ప్రభువా, దశమ భాగం ఇస్తా. ఎవరు అడిగారు? దేవుడు ఒప్పుకుంటాడు అనుకుంటున్నారా? దేవుని మెప్పించాలనుకుంటున్నారా? దేవుణ్ణి గణపరిచే ఏకైక సాధనం వాక్యాన్ని గౌరవించడం, వాక్యానికి లోబడడం, వాక్యానికి విధేయత చూపించడం, వాక్యాన్ని సన్మానించడం. ఏది? ఒక వ్యక్తిని ఇక్కడ కూర్చోబెట్టి శాలువా కప్పి సన్మానిస్తారే? వాక్యాన్ని సన్మానించు, వ్యక్తులు కాదు, వాక్యాన్ని సన్మానించు. మన సంఘాల్లో అది ఉండదులేండి, దండలేరు, సన్మానాలు చేయరు, చేయకూడదు కూడా. అది పొరపాటు, తప్పు, వాక్య విరుద్ధం. ఎవరిని సన్మానించాలి? దేవుని వాక్యాన్ని సన్మానించాలి, వాక్యానికి విలువ ఇవ్వాలి, వాక్యానికి లోబడాలి, వాక్యాన్ని గౌరవించాలి. వాక్యం వాక్యం వాక్యం. వివాహం దగ్గర, కుటుంబ కార్యక్రమాల దగ్గర, సంఘ కుడికల దగ్గర, సంఘ పరిచర్య దగ్గర, మన వ్యక్తిగత జీవితాల దగ్గర మనం ఇవ్వవలసిన విలువ వాక్యానికి, వాక్యానికి, వాక్యానికి. నేనేం లోబడినన్నా, నా ఇష్టం అన్నా. సౌలుకు బట్టిన గతే నీకు పట్టిద్ది అంతే. నేనేం చెప్పాల్సిన పని లేదు. సౌలుకు బట్టిన గతి నీకు పట్టిద్ది అంతే. నువ్వైనా నేనైనా మనకు పట్టిద్ది అంతే. జీవిత కాలం అంతా వాక్యానికి లోబడాలి. ఎందుకు బ్రదర్ పోరాడమంటే అదేనండి. అవసరమైతే మౌనంగా ఉండమన్నాడులే కానీ దేవుడు ఏ గొడవ పెట్టుకోవద్దన్నాడు. అందుకనే అసమాధాన స్థితిలో ఉండడం కంటే సమాధాన స్థితిలో లోబడి ఉండడం మేలని లోబడుతున్నాం అంతే తప్ప చేతగా కాదండి. ఆలోచన చెయ్యండి. మాటకు మాట, దెబ్బకు దెబ్బ, పనికి పని మనం ఎన్నడూ చేయకూడదు. వాక్యానికి లోబడదాం, వాక్యానికి విలువిద్దాం, దేవుని మాటను గౌరవిద్దాం. దేవుడు మనలను గౌరవిస్తాడు. ఎవరు ఆయన వాక్యానికి లోబడతారో వారిని ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తాడు. ఎవరు ఆయన మాటకు లోబడరో వారిని దూరంగా పెడతారు. 18వ వచనం చదివి నేను ముగిస్తాను. మన సమయం అయిపోయింది, నేను ముగిస్తాను. రండి 18వ వచనం. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయం ఆయన తీక్షణమైన కోపమును నెరవేర్చకపోయినా దానిని బట్టి యెహోవా నీకు యెహోవా ఈ వేళ ఈ ప్రకారంగా చేయుచున్నాడు. ఈ ప్రకారముగా. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నువ్వు మాటకు లోబడాలి అంతే. ఏందయ్యా దావీదు ఇట్లా చేశాడు, దావీదుని ఏమనంటే నాకు ఇట్లా జరిగిందా, అయితే నేనేమనలేయ్యా. అది కాదండి. దేవునికి విలువివ్వాల, నువ్వు దేవుని మాటకు విలువివ్వాల. నీలో ఉన్న లోపం గుర్తించు. ప్రియ సోదరుడా, సోదరి, గుర్తించు. దిగజారక ముందే, చనిపోకముందే, ప్రాణం పోవకముందే, బ్రతికి ఉండగానే నీ లోపాన్ని గుర్తించి దిద్దుకో. ఎంతకాలం కప్పిపుచ్చుకుంటావు? నేను గొప్పవాడిని, నేను మంచాడిని, నా అంతడాడు లేడు, నా అంతది లేదు అని మనం చెప్పుకుంటే ఏ ప్రయోజనము లేదు. వాక్యాన్ని సన్మానించాలి, వాక్యాన్ని గౌరవించాలి, దేవునికి లోబడాలి. దేవుని వాక్యానికి లోబడు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తాడు. నేను నమ్ముతున్నాను ప్రియులారా. సౌలు ఎవరో ఎవరికి తెలియదు. సౌలు ఎవరో ఎవరికి తెలియదు. మరి సౌలు రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టింది ఎవరు? దేవుడే తీసుకొచ్చి నిన్ను ఆడ కూర్చోబెడితే దేవుని మాటకు లోబడక పోగొట్టుకున్నావు కదయ్యా.
నీ స్థానాన్ని పోగొట్టుకున్నావు, నీ గౌరవాన్ని పోగొట్టుకున్నావు, నీ విలువ పోగొట్టుకున్నావు. దేవుడే నిన్ను నెట్టేశాడు, దేవుడే నీకు పగాడైపోయాడు, దేవుడే నీకు మరణం ఇవ్వబోతున్నాడు. అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి మరొకటి. ఈ సోదరుడా సోదరి, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం దేవుని వాక్యానికి విలువ ఇవ్వడం. బ్రతికినంత కాలం ఏ సందర్భమైనా ఎంత నష్టం వస్తున్నా, అన్న ఈ మాట మాట్లాడకపోతే కోట్లు పోతాయి అన్న పోనీ, కానీ దేవుని మాటకి ఏం చేయాలి? నువ్వు లోబడాలి. అన్న నా బిడ్డలు పోతారన్నా, నా కుటుంబం పోయిద్దన్నా, నేను ఇది చెప్తే అయినా పర్లేదు, దేవుని మాట అయితే చెప్పు, దేవునికి లోబడు, దేవుని వాక్యానికి విలువ, దేవుని సన్మానించు. దేవుడు నిన్ను సన్మానిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఘనముగా హెచ్చిస్తాడు, ఉన్నతమైన స్థితికి తీసుకుని. చాలా మాటలు ఉన్నాయి, అయినా నేను జ్ఞాపకానికి తేవడం, వాక్యాన్ని నిరాకరిస్తే జరిగే కార్యాలు. మొట్టమొదటి పని, దేవుడు మౌనమైపోతాడు. దేవుడు ఏమైపోతాడు? రెండవ మాట, దుఃఖం కన్నీళ్ళే మిగులుతాయి మనకి. ఏం మిగులుతాయి? దుఃఖం. దేవుడు మాట్లాడిన తర్వాత ఏడ్చాడండి సౌలు. ఇంటికి వెళ్ళి చదవండి. అన్నం కూడా తినలా, మంచం మీద పడుకున్నాడు, ఏడుస్తానే ఉన్నాడు, దిగులు పడిపోతున్నాడు. ఎందుకు? రేపు ఇటైనా చనిపోతా ఉన్నాడు కదా. కన్నీళ్ళు, దుఃఖమే మిగిలింది పాపం. ఒకటే మౌనమైపోయాడు, దేవుడు మౌనమైపోయాడు. రెండు, కన్నీళ్లు మిగిలినాయి. మూడవ మాట, నిరీక్షణ లేదు. దెర్ ఇస్ నో హోప్. రేపు బ్రతుకుతాను, నేను అది చేస్తాను ఇది చేస్తానన్న నిరీక్షణ లేదు. నిరీక్షణ లేని స్థితికి వెళ్ళిపోయాడు. అమ్మా, వాక్యాన్ని సన్మానించకపోతే, వాక్యానికి లోబడకపోతే నిరీక్షణ ఉండదు, నిరీక్షణ ఉండదు. చెప్పనా? చివరి మాట, సౌలు చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మరణానికి దిగి వెళ్ళిపోయాడు. ప్రియ సోదరుడా సోదరి, వాక్యానికి లోబడకపోతే, వాక్యానికి విలువ ఇవ్వకపోతే ఆత్మీయ మరణం, ఆత్మీయ మరణం. దిగజారిపోతాం, పతనమైపోతాం, చనిపోతాం. ఇంతకంటే ఘోరమైన స్థితి మరొకటి ఉండదు. ఈ సత్యాన్ని మన హృదయంలో ఉంచుకుందాం. జీవిత కాలం అంతా వాక్యానికి విలువ ఇద్దాం. దేవుడి మాటలను దీవించినట్లుగా ప్రార్థన. కృపగల మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి స్తుతులు స్తోత్రములు. మా ఎదుటికి మీరు తీసుకొని వచ్చిన ప్రతి మాటకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. విన్న మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. నిజమే మా ప్రభువా, మీ వాక్యానికి మీకు విలువిచ్చే వారంగా, వాక్యాన్ని గౌరవించే వారంగా, వాక్యాన్ని సన్మానించే వారంగా, వాక్యానికి లోబడే వారంగా ఉండటకు సహాయం చేయండి. జీవిత కాలమంతా మీకు దాసులమై మీ వాక్యానికి లోబడి మా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కృప చూపించండి. మీరు మాట్లాడిన ప్రతి మాటకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. విన్న మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. ఈ ఉదయకాలం చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. పేరు పేరున మీరే దీవించి ఆశీర్వదించండి. ప్రతి అవసరాన్ని అక్కరను మీరు తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.